ఇస్లాం క్యాలెండర్ ప్రకారంగా మొదటి నెల అయినటువంటి మొహరం 10వ రోజున కర్బలా యుద్ధంలో అమరుడైనటువంటి హజ్రత్ ఇమాం హుసేన్ మరియు ఆయన అనుచరులు వాళ్ళ యొక్క త్యాగాలను స్మరిస్తూ ఈ రోజు పాత బస్తీ అంతా కూడా శోకసంద్రంగా మారిందని చెప్పవచ్చు. అంటే ప్రస్తుతం మనమంతా కూడా విజువల్స్ చూస్తున్నాం. మనం డబీర్పురాలోని చారిత్రాత్మక బీబీ కా అలాం ఆషుర్ ఖానా సమీపంలో ఉన్నాము. ఈ సమీపం వరకు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి అత్యంత పవిత్రమైనటువంటి బీబీ కా అలాం జులూస్ ప్రారంభమవుతుంది. అయితే కుతుబ్ షాహీల కాలం నాటి నుంచి కూడా ఇక్కడ ఈ యొక్క పండగకి అంటే మొహరం పండగకి ఘనమైనటువంటి చరిత్ర ఉందని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క సాంప్రదాయబద్ధంగా గజరాజుపై ఉంచి ఊరేగించడం అనేది జరుగుతూ ఉండేది. అయితే పాత బస్తీ వీధులన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే యా హుసేన్ యా అలీ అనేటువంటి నినాదాలతో ప్రతిధ్వనిస్తా ఉన్నాయి. అయితే షియా ముస్లింలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ప్రత్యేక విషయాన్ని మనం గమనించవచ్చు. నల్లటి వస్త్రాలు ధరించి ఇమాం హుసేన్ త్యాగాన్ని స్మరిస్తూ మాతం అంటే ఎదపై ఇలా బాదుకుంటూ మరికొంతమంది అయితే కొన్ని చోట్ల మాత్రము ఇట్లా చైన్లతో తమను తాము ఇలా గాయపరుచుకుంటూ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అయితే ప్రత్యేకమైనటువంటి విషయం ఇంకొక విషయం కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్ మొహరంకు మరొక ప్రత్యేకత ఉంది. ఇక్కడ కేవలం ముస్లిం సోదరులే కాదు, వేలాది మంది హిందువులు కూడా ఈ యొక్క అలాంను దర్శించుకొని దత్తా సమర్పించి అంటే మొక్కులు సమర్పించుకుంటారనమాట. ఇది గంగా జమున తెహజీబ్ కి సంబంధించి దీనికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పవచ్చు. ఈ జులూసు ఎతేబార్ చౌక్, చార్మినార్, గుల్జార్ హౌస్ నుంచి ఇక్కడ ఈ మీదుగా మనకి చాదర్ గట్ వరకు కూడా కొనసాగుతూ ఉంటది. దీనికోసము పాత బస్తీలో నగర పోలీసులు అందరూ కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి అలాగే నైట్ వరకు కూడా ఈ యొక్క ఆంక్షలు కొనసాగుతూ ఉంటాయి. అయితే ఈ ఊరేగింపు అంతా కూడా ప్రశాంతంగా సాగేలా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈ యొక్క తెలంగాణ పోలీసులు.